ఆలోచిస్తే అంత మంచిది కాదు. కానీ ఆ పార్టీ యొక్క భవిష్యత్ అనేది అంధకారంలో మారింది. వీళ్ళు కలగనే మీరు మరీ అంధకారం దాకా 100% నాకు స్పర్శ ఉంది. నేను స్పర్శ ఉండే మాట్లాడుతున్నా. చాలా మందితో నేను గత ఎన్నికలలో నేను సవాల్ చేసిన, కేసీఆర్ ఓడిపోతుండు రాసుకోండి అని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా ఎందుకు అంటే శ్రీకాంత్ గారు కూడా సరే ప్రజలు ఓడగొట్టిరు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అతను సరైనటువంటి పాత్ర పోషించట్లేదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో నీకు ప్రతిపక్ష పార్టీ ఇచ్చినా అధికార పార్టీ ఇచ్చినా ప్రజలను కలుసుకోవడం, ప్రజల యొక్క కష్టనిష్ఠురాలు వినడం, ప్రజల అవసరాలను తెలుసుకోవడం ముఖ్యం. నువ్వు ఏం చేస్తావు ఏం చేయవు అనేది పక్కకు పెడితే ఎల్లాక గాంధీ గారు చక్కటి మాట మాట్లాడాడు. ఏంది ముఖ్యమంత్రి అని ఆనాటి నుంచి రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత అందరూ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత చివరకు 70 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోషయ్య గారు కూడా పెద్ద మనిషి. ఇటువంటి ఉద్యమ సంఘాలు పోతే లేచి నిలబడేవాడు. అంటే 70 ఏళ్ళ వయసు అయినా కూడా లేచి నిలబడేవాడు. నిలబడి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని భుజం మీద చేసి కూర్చోబెట్టుకునేవాడు. అటువంటి ఇంకెక్కడండి. అంటే పాలకుడు అనేవాడు ప్రజల కొరకు ఉన్నాడు. పాలకుడు అనేవాడు ప్రజలే ఎన్నుకున్నారు. పాలకుడు అనేవాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల సంక్షేమం సుభిష్టం దృష్ట్యా, ప్రజల యొక్క మన్ననల దృష్ట్యా కలవాలి. ప్రజలు చెప్పింది వినాలి. అది అవసరం. నేను నియంత్రణను అంటే ఇక అది గిది ఇంతే ఉంటుంది. ఇంకొకటి మీరేమంటారు, కవిత కాదండి, 2 రకాలు ఉంది. ఒకటి రాజకీయ క్రీడ కావచ్చు, 2 వాస్తవం కూడా కావచ్చు. ఒక్కొక్క ఏదంటే నాకు ప్రాధాన్యత తగ్గింది, నేను నాకేదో అవకాశం వస్తే బాగుంటుందని అంటే అది సహజం. ఎందుకంటే మనం రాజుల కాడి నుంచి కూడా చూసినాం, తండ్రి కొడుకులు చంపుకునేటువంటి చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే నేను పీఠాన్ని ఎక్కాలనుకున్నప్పుడు తండ్రి పీఠాన్ని కొడుకు గుంజుకుని అంటే ఇవన్నీ రాజుల కాడి. సార్ మీకు ఒక మాట చెప్తా, మీరు సరే రాజులు తండ్రి కొడుకు ఏ రాజకీయ ఏం కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా ఏ పార్టీలోనైనా ఇలాంటివి ఉండనే ఉంటాయి. ఏ పార్టీ అయినా చెప్తున్నా ఉంటాయి కదా. అయితే అందుకనే నేనేమంటున్నానంటే ఇది ఒక కోణం వల్ల ఇది క్రీడ అనొచ్చు, రాజకీయ క్రీడ అనొచ్చు, అంటే కలిసి ఆడే నాటకము అనొచ్చు. రెండవది ఒకవేళ వ్యక్తిగతంగా ఆమెకు జరిగినటువంటి అవమానాలు ఇంకోటో కుటుంబ పరంగానో ఆస్తుల పరంగానో ఇంకేదన్నా ఉండొచ్చు. అటువంటి అప్పుడు ఆమెకు ఆస్తి పరంగా భేదాభిప్రాయాలు వచ్చినాయి అనుకో. మరి నేను కేటీఆర్ను లొంగ తీసుకోవాలంటే ఎట్లా లొంగ తీసుకోవాలి? నేను ఈ విధంగానే అయితే కదా, నేను పార్టీలో డిస్టర్బ్ చేసినప్పుడే కదా కేటీఆర్ సరెండర్ అవుతాడు నాకు అని ఇవన్నీ ఉండొచ్చు. అందుకనే అయితే ఇంకొకటి మీరు షర్మిల లాగా అవుతుందని అంటే షర్మిల వైరుధ్యం వేరు. పాపం షర్మిల గారు ఆనాడు జగన్ ఎంట నడిచింది, పార్టీ గెలుపుకు పనిచేసింది, జగన్ను ముఖ్యమంత్రిగా తెచ్చింది. షర్మిలది ఒక వైరుధ్యం అయింది. ఎందుకంటే ఆ ఆస్తుల తగాలతోటి బయటికి వెళ్ళింది ఆమె. కానీ ఇట్లా కాదు, అధికారం కోసం లేదు. ఇంకా జగన్ ప్రామిస్ చేసిండు, అమ్మ నీకు ఎంపీ ఇస్తాడు, రాజ్యసభ ఇస్తాడు, ఇయ్యలేదు. కానీ ఇక్కడ కాదు, తండ్రి ఎట్లా చూసుకున్నాడు కొడుకును, నీ బిడ్డను. నీకు ఎంపీ అంటే ఎంపీ ఇచ్చే, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఇచ్చే, పార్టీలో ఏ ప్రాధాన్యత అంటే ఆ ప్రాధాన్యత, నువ్వు ఎంతన్నా దంచుకో ఎంతన్నా బుక్కు, కానీ ఎవరికి పెట్టేది లేదు. కానీ దంచు బుక్కు అని కొడుకో రకంగా, బిడ్డకో రకంగా, అల్లునికో రకంగా, ఇంకొక సంతోష్కో రకంగా, మందులు ఇచ్చిన ఆయనకు ఒక రకంగా. ఏందండి ఇప్పుడు ప్రజలంతా గ్రహించి అందరినీ ఇంటికి సాగనంపుతారు. మీరు రాసుకోరు. ఈరోజు 24/7 ద్వారా చెప్తున్నా, తెలిసిపోయింది ప్రజలకు. ఇక రానున్న కాలంలో ఎవరు ప్రజల కొరకు పనిచేస్తే వాళ్ళకే అవకాశం. గాంధీ గారు సార్ చెప్పండి సార్, ఇదే ప్రశ్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పార్టీ పై లేయర్లోనే డిస్టర్బెన్స్ కావడం అనేది ఆ పార్టీని ఎంతవరకు సురక్షితంగా ఉంచగలదు? ఈ ప్రకంపనలు కింద దాకా వెళ్ళే ప్రమాదం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను మీకు క్లియర్గా విడమర్చి చెప్తాను. కొంత సమయం తీసుకొని మాట్లాడితేనే కొంత అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చెప్పండి, క్లుప్తంగానే బాగా చెప్పండి. నాయకులు ఎంత అవసరమో నాయకులకు సంబంధించిన క్యాడర్ కూడా అంతే అవసరం. హరీష్ రావు నమ్ముకొని కొంత క్యాడర్ ఉంటుంది, కవితను నమ్ముకొని కొంత క్యాడర్ ఉంటుంది, ఇప్పుడు కేటీఆర్ నమ్ముకొని కొంత క్యాడర్ ఉంటుంది, కొంత నూటలు ఉందనుకుందాం, పార్టీకి సంబంధించిన అభిమానులు అనుకుందాం, ఏదైనా అనుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళందరూ అయోమయమయ్యేటువంటి పరిస్థితులు ప్రస్తుతం తీసుకొని వచ్చారు కదా. ఇవాళ కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావించింది, ఆయన ఎవరిని అన్నాడు? డైరెక్ట్ కవితని పేరు ప్రస్తావించకుండా ఆమెనే అన్నాడు. ఎవరైనా మాకు సమానమే, ఎవరైనా దానికి సమానమైనటువంటి అరువులే అనేటువంటి మాట మాట్లాడినప్పుడు నేనేమంటారు, ఇవన్నిటికీ ఆజ్యం పోవాల్సినటువంటి అవసరం ఏముంది?
కేసీఆర్ ఒక మాట పిలిపించుకొని, బిడ్డను పిలిపించుకొని, కొడుకుని పిలిపించుకొని, కోడల్ని మన అల్లుని పిలిపించుకొని అన్ని ఒక్కసారి మాట్లాడితే ఇవన్నీ మనం ఇలా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా సార్. మనకన్నా ఇవాళ ఎక్కువ కేసీఆరే మదన పడుతుంది సార్. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నా ఎక్కడున్నా ఇటు కొడుకుకి చెప్పలేడు, అటు అల్లునికి చెప్పలేడు, ఇటు కూతురుకు చెప్పలేనటువంటి పరిస్థితులు వాళ్ళ రాజ్యం అని ఎవడు కొట్టుకపోతున్నా ఏం బాధపడతారు పట్టు. అయితే ఇక్కడ పూర్తి విశ్లేషించి చూస్తే ఒకటే ఒకటి అర్థమైంది. అధికారం కోసం గతంలో భార్యకు టికెట్ ఇస్తే భర్తకి ఇదేంటి సార్, భర్తకు టికెట్ ఇస్తే భార్య విడాకులు ఇచ్చినటువంటి దాఖలాన్ని, అన్నదమ్ములకు టికెట్లు ఇస్తే ఒక అన్న ఒకరి మీద ఒకరికి ప్రత్యర్థులైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు, ఏ కుటుంబాల్లో నిలబడైనటువంటి మరొక్కసారి ఇది కనబడుతున్నటువంటి సాక్ష్యం ఇవాళ కవితకు అదే కనబడతా ఉంది. ఆమెకు రాజకీయంగా మనుగడ లేదనేటువంటి ప్రమాదంలోనే ఆమె ఇలాంటి ఎత్తుగడలు వేస్తాం. ఆమె రాజకీయ పార్టీ పెడుతుందా, లేదా రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేసుకునే ప్రయత్నం చేస్తుందా, కాంగ్రెస్ తో సంయుక్తంగా ఉండి పనిచేస్తుందా, రేవంత్ రెడ్డి అండదండలతో ఆమెది మాట్లాడుతుందా, ఇవన్నీ కూడా ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. నిజంగా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మనం పూర్తి అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే అభివృద్ధికి కాంగ్రెస్ దూరం అయిపోయింది. అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ మళ్ళీ గాంధీ గారు ప్రతిపక్షాల నుండి అభివృద్ధిని మర్చిపోయి పార్టీని కాపాడుకున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. గాంధీ గారు గాంధీ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు కవిత గారు లేఖలో ప్రస్తావించినట్టు ఎందుకో బీజేపీతో మీరు అంత పర్ఫెక్ట్గా మీరు మాట్లాడలేకపోయారు అని చెప్పడం వల్ల పరోక్షంగా బీఆర్ఎస్ గ్లోవ్స్లో వెళ్ళిపోతున్నారని ఏమని చెప్పినట్టు అయిందా సార్? ఇప్పుడు ఒక మాట చెప్తానండి, కేసీఆర్ ఏమైనా చిన్న పిల్లగాడా సార్? ఆమె స్కామ్లా లిక్కర్ స్కామ్ లో పోయిన తర్వాత ఆమెను ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఆమెకి ఏముంటది ఆయనకి? ఏం మాట్లాడతారు అదే మాట్లాడతారు కదా సార్. అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడి అనవసరమైన ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ అనేది ఖచ్చితంగా రాజకీయ చాణక్యుడు. ఆ రాజకీయ చాణక్యుడు ఏం చేసిందంటే రైట్ టైంలో వాళ్ళ కొడుకుని ఏడ తీసుకొచ్చి ఆడబెట్టిండు. ఇలా మీరు గమనించండి, ఎన్నోసార్లు చూడండి కేటీఆర్ కొడుకున్నట్టు హిమాంశుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడైనా కవిత కొడుకుని చూసినామా మనం? చూడలే కదా సార్. రాజకీయ వారసుని ఆయన ఫైనల్ చేసుకుంటు సార్. ఆయన భవిష్యత్తు ఆలోచించండు. నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలకు కూడా రాజకీయ వారసుడు ఎవరు రా అంటే కేటీఆర్ తర్వాత కేటీఆర్ కొడుకు అనేటువంటి వారసుడిని ఆయన క్లియర్ గా ఇచ్చేసుకుంటు సార్. బిడ్డ పక్షాన్ని ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి తప్ప రాజకీయ వారసత్వం ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడతలేవు. కాబట్టే కదా ఇలా స్టెప్ తీసుకున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఇలా మనం ఎన్ని మనం ఏం మాట్లాడుకున్నా ఒకే ఒక ఆన్సర్ తోని కేసీఆర్ ఆయన ఆన్సర్ ని క్లియర్ చేయొచ్చు. మళ్ళీ ఎందుకు ఇయ్యడు? మౌనం వెనుకున్న రహస్యం ఏంది? ఎందుకు మౌనంగా ఉంటాడు? మాట్లాడుకుంటాం, కేటీఆర్ మాట్లాడతాడు, కవిత మాట్లాడుతుంది. ఆమె నిజంగా చెప్తా ఉన్నా సార్, ఆమె ఏమంటుంది చెప్తా. ఒకవేళ నిజంగా ఆమెకు తెలిసిందంటే అప్పటిదప్పుడు అంతమందిని ఎట్లా మొబిలైజ్ చేయగలరు? ఇలా కొత్తగా వస్తుంది ఆమె ఢిల్లీ పోయి, ఢిల్లీ కార్యక్రమానికి ఏమన్నా ఢిల్లీ ఎప్పుడు పోయిరారా? యుఎస్ వెళ్ళొచ్చింది. యుఎస్ వెళ్ళొచ్చినప్పుడు ఇంతమంది